sorry ass DJ. సరే అక్కడికి వచ్చి వస్తున్నాను. జాను, నీకు విషయం చెప్పాలిరా. నేను పల్లవి వాళ్ళ డాడీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఎలా అయినా ఆయన పెళ్లి ఒప్పించాలి. టెన్షన్ పడకు సాయి, ఆయన నువ్వు ఎలాగైనా ఒప్పిస్తావు, ఆ నమ్మకం నాకు ఉంది. చాలా థ్యాంక్స్ రా జాను. ఎక్కడో చిన్న భయం ఉండేది, కానీ నువ్వు నాకు మంచి ధైర్యాన్ని ఇచ్చావు. అయినా నువ్వు మాట్లాడిన తర్వాత కన్విన్స్ అవ్వకుండా ఎవరుంటారు చెప్పు. సరేరా, ఉంటాను. మరి టైం అవుతుంది, బయటికి వెళ్ళాలి. ఆల్ ది బెస్ట్ సాయి. థ్యాంక్స్. సాయి భయం వస్తుంది సాయి. ఎందుకు ఇప్పుడు లేదు అలా అన్నా? లేదురా, మనం చాలా సిన్సియర్గా ఒకరినొకరిని ఇష్టపడుతున్నాం. లైఫ్ లాంగ్ కలిసిందని ఎన్నో కలలు కన్నాను, కానీ ఏదో తెలియని భయం వేస్తుందిరా. ఏ పిచ్చిదానా, భయం అందరికీ కావాలి. ఎందుకంటే ఎక్కువ ఆలోచిస్తున్నా? లేదు సాయి, మా ఇంటికి ఎవ్వరు వచ్చినా సరే మీ అమ్మాయి పెళ్ళి ఎప్పుడు ఎప్పుడు అని అడుగుతుందే నా గుండె జల్లుమంటుంది. మా నాన్నగారు కూడా మంచి అబ్బాయి గురించి చూస్తున్నారు, ఎంక్వైరీలు కూడా చేస్తున్నారు, అందుకే భయం వేస్తుంది. అంటే నీ దృష్టిలో నీ మంచోని కాదా? మీ నాన్నకు నచ్చనా? అందుకేనా వేరే అబ్బాయిని చేస్తున్నారు? నేను ఎందుకు ఆన్లీగా ఉంది. ఓ పక్కన భయం చేస్తుందే, ఫోన్లో నీ గురించి మా నాన్నగారికి చెప్పి ఒప్పిద్దాం అనుకుంటే ఇంకా జాబ్ లేదు, ఎలా కన్విన్స్ చేయాలని ఆలోచించకుండా నవ్వుతున్నావా? సర్లే, భయపడుకో. కొన్ని నీకు ఎవరికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోనా? చంపుతో ఇంకోసారి అన్నామంటే. సారీ అమ్మా, ఏదో సరదాగా జోక్ చేశాను. అయినా నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తాను రాక్షసి. ఎలాగైనా మీ డాడీని ఒప్పించి మంచి టైం చూసి నా జాబ్ గురించి నా గోల్ గురించి చెప్పి నేను కూడా మీ ఫ్యామిలీలో ఒకరిని అయిపోతాను. ఓకేనా? సరే, జాగ్రత్తగా మాట్లాడు. సరే కానీ ఈరోజు బయట టైం స్పెండ్ చేయొచ్చు, ఎందుకంటే ఈరోజు ఈవినింగ్ క్లాస్ లేదు. అమ్మయ్యా, పోనీలే బాబు. ఎన్నాళ్ళకైనా కొంచెం టైం కేటాయించున్నాం. ఈ కొంచెం టైం గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. సాయి, నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది సాయి. దేనికి పల్లవి? అంటే మనం చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాం కదా, నాకు కొన్ని మెమరీస్ వచ్చాయి అందుకని. ఓహో, అందుగా. మీ డాడీ ఒప్పుకుంటే మనకు ప్రతిరోజు కూడా ఇలా హ్యాపీగానే ఉంటుంది. సరే, నువ్వు బండి ఎక్కి ఇంటికి వెళ్తా. హలో అంకుల్, నమస్తే అండి. నా పేరు సాయి. నేను మీతో ఒకసారి పర్సనల్గా మాట్లాడాలండి. ఓకే సాయి, చెప్పు, పర్లేదు. లేదంకుల్, మీతో డైరెక్ట్గా మాట్లాడాలండి. నాకు ఒక అరగంట టైం ఇస్తే మిమ్మల్ని కలిసి మాట్లాడాలండి, ప్లీజ్. ఫోన్లోనే చెప్పొచ్చు కదా, డైరెక్ట్గా ఎందుకు? లేదండి, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. డైరెక్ట్గానే మాట్లాడాలండి, ప్లీజ్ అండి, ఒప్పుకోండి. సరే సాయి, రేపు మార్నింగ్ 7కి దానాపేట బాగు దగ్గరికి వచ్చాయి, అక్కడ కలుద్దాం. హలో మొన్న, నీకు గుడ్ న్యూస్ రా. నేను రేపు పల్లవేల డాడీతో మాట్లాడుతున్నాను. ఉండు, జానుకు కూడా లైన్ కలుపుతాను. హలో జాను, మన మొన్నగడు కూడా లైన్లో ఉన్నాడు.
ఇప్పుడే కాల్ చేసి మాట్లాడాను పల్లె డాడీతో. రేపు ఆయన పార్క్ రా మాట్లాడదాం అన్నారు. రేపు ఎలాగైనా ఆయన ఒప్పించాలి పెళ్ళికి. ఒరే మొన్న నువ్వు మాత్రం మర్చిపోకు. రేపు మార్నింగ్ బండి వేసుకుని రా, మన ఇద్దరం వెళ్దాం పార్క్కి. ఆయన ఎలాగైనా ఒప్పించాలి రేపు. ఓకేనా? ఉంటాం మరి, జాగ్రత్త. నమస్తే సార్. హాయ్. కూర్చోమ్మా. థ్యాంక్ యూ సార్. సార్ నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా ఉంది, దయచేసి కోపడకండి ప్లీజ్. నా పేరు సాయి. ఇప్పుడే రీసెంట్గా బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేశాను. ఇక్కడే దానవైపేటలో రూమ్ కూడా తీసుకుని ఉన్నాను. నాకు ఏ చెడు అలవాటు లేవు సార్. సరే, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? సార్ నేను మీ అమ్మాయి చాలా సిన్సియర్గా ప్రేమించుకున్నాను సార్. మీ అమ్మాయి చాలా మంచిది, చాలా పద్ధతిగా ఉంటుంది. తన మనస్తత్వం చాలా మంచిదండి. తనకు మీరన్నా మీ మాట అన్నా వేదవాక్యం లాంటిది. నేను ఇలా అంటున్నానని మీరు కోప్పడొద్దు సార్. దయచేసి మా ఇద్దరికి పెళ్లి చేయండి సార్. అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? నేను మీ అమ్మాయిని ఏ లోటు లేకుండా, ఏ కష్టం తను దరి చేరకుండా బాగా చూసుకున్నాను సార్. ప్లీజ్. ఇలా ముక్కు ముఖం తెలియని ఎవడో అనామకుడు వచ్చి నీ కూతురు ప్రేమించాను పెళ్లి చేసుకుంటానని చెప్పి నా కూతురు నాటి చేతులు పెట్టేసి నేను చేతులు పెసుకోవాలా? అంత అలసా పెళ్ళి అంటే ప్రతి ఒక్కరు వయసు రాగిన ప్రేమను పదం పట్టుకుని బాధ్యత మర్చి ప్రవర్తిస్తున్నారు. మీ అందరికి ఇది ఫ్యాషన్ అయిపోయింది సార్. అలా కాదు సార్. ఈ కాలంలో విచ్చలవిడిగా తిరిగే వాళ్ళం అయితే మేము అలా కాదు సార్. చాలా జెన్యూన్ సార్. ప్లీజ్ నమ్మండి. ఒక అమ్మాయి పెళ్లి చేయాలంటే ఎన్ని ఆలోచిస్తాం తెలుసా? ఆ అబ్బాయి ఎలాంటి వాడు, వాళ్ళు తిరిగే ఫ్రెండ్స్ ఎలాంటి వారు, వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిది, వాడు ఉద్యోగం చేసేది ఎలాంటిది, మంచి ఉద్యోగమే కాదా, వాడి క్యారెక్టర్ ఎలాంటిది అని 1,00,000 ఎంక్వైరీ చేసుకుని అప్పుడు పెళ్లి చేస్తాం. పెళ్ళంటే మా కూతురిని ఎవడో ఒకటి చేతులు పెట్టేసి చేతులు పోవడం కాదు. కూతురు అంటే భారం కాదు, బాధ్యత. ఆ బాధ్యతను ఎంత బాగా నిర్వర్తిస్తాం అనేది ప్రతి తండ్రి కళ. మీరనేది నిజమే సార్. అందుకే మీతో మాట్లాడడానికి నేను వచ్చాను. మీ అమ్మకి ఏ లోటు లేకుండా, ఏ కష్టం రాకుండా చూసుకుంటాను సార్. ఎలా చూసుకుంటావు? ఏం పెట్టి పెంచుతావు? ప్రేమించుకోవడానికి పెద్దగా డబ్బు అవసరం లేదేమో, కానీ పెళ్లి చేసుకుని బతకడానికి కావాల్సింది డబ్బు. ఆ డబ్బు కావాలంటే కావాల్సింది ఉద్యోగం. నువ్వు ఏ ఉద్యోగం ఉంది? నీ ఫ్యామిలీ ఏంటి? నాకు ఏ ఫ్యామిలీ లేదండి. నేను చిన్నప్పటి నుంచి ఆశ్రమంలోనే పెరిగాను. పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకున్నాను సార్. నీకు వెనక ముందు ఎవరు లేరు, నీకు ఫ్యామిలీ లేదు, నీకు ఏ ఉద్యోగం లేదు, కానీ నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేయాలి. అది నీ క్యారెక్టర్. సార్ నేను ఎలాగైనా మంచి ఉద్యోగం సంపాదిస్తాను సార్. మీ అమ్మాయిని చాలా బాగా చూసుకున్నాను సార్. నమ్మండి ప్లీజ్. సరే, మంచి ఉద్యోగం సంపాదించు. మా కూతురు నీతో బాగా బతకగలదు అనేంత మంచి ఉద్యోగం సంపాదించి అప్పుడు కనపడినావు. అప్పుడు అది మంచి ఉద్యోగం అనిపిస్తే అప్పుడు నా కూతురుతో డిస్కస్ చేసి అప్పుడు చూస్తాను. ఎంతసేపు నీతో ఎందుకు మాట్లాడానో తెలుసా? నా కూతురు కూడా నిన్ను ఇష్టపడుతుందన్న చెప్పావు కాబట్టి తన మీద ఉన్న ఇష్టంతో, ప్రేమతో ఎంతసేపు నీతో మాట్లాడాను. వెళ్ళి మంచి ఉద్యోగంతో రా. మీకు ఇప్పుడు మాట ఇస్తున్నాను. మీరన్న మంచి ఉద్యోగం, మంచి సంపాదన ఉద్యోగం సంపాదించాకే మీకు కనిపిస్తాను. అప్పటిదాకా మిమ్మల్ని, మీ అమ్మాయిని నేను డిస్టర్బ్ చేయను సార్. అరే జాన్, ఇప్పుడు కాల్ చేస్తున్నాను. హలో జాన్, ఇప్పుడు అంకుల్తో మాట్లాడాను. నేను హైదరాబాద్ వెళ్తాను. ఎలాగైనా మంచి జాబ్ సంపాదించాక వస్తాను. సో అప్పటిదాకా మీరు ఎవరు నన్ను కాంటాక్ట్ చేయకండి, నేను కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేయను. ఏమన్నా అవసరం అయితే నేను మీకు కాల్ చేసి చెప్తాను. ఓకేనా? నేనేంటో, నా స్టామినా ఏంటో ఆయనకు తెలియాలి. ఉంటా, బాయ్. పదరా. Calling is either switched off or not reachable at the moment. Please try later. आपके द्वारा डायल किया गया नंबर या अभी स्विच्ड ऑफ है या नेटवर्क क्षेत्र से बाहर है. कृपया कुछ समय बाद कोशिश करें. ఎన్నిసార్లు చెప్పండి ఫోన్ మాట్లాడొద్దని? వాడు రాడు, వాడి కోసం నువ్వు ఆలోచిస్తున్నావు. వాడు మనల్ని మోసం చేశాడు. ఫోన్ ఎలాగే? నీకు మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఆ మోసగాన్ని మర్చిపో. ఆల్రెడీ నీకు పెళ్లి సంబంధం చూశాను. నువ్వు ఆ పెళ్లి చేసుకుంటేనే మనం అందరం బాగుంటాం. శ్రావణి, చెప్పక్క. శ్రావణి, ఒకసారి ఫోన్ తీసుకురా ప్లీజ్. సరే అక్క, తెస్తున్నాను. హలో, నేను పల్లవిని. ఏమైపోయాడు మీ ఫ్రెండ్? జనం నాకు ఇక్కడ చాలా భయం వేస్తుంది. మా నాన్న ఇక్కడ ఆగేలా లేరు.
పెళ్లి సంబంధం చూసి ఎప్పుడు పెళ్లి చేద్దామని చెప్పి చూస్తున్నారు. నాకు చాలా భయం వేస్తుంది జాను. ప్లీజ్ జాను, సాయి ఎక్కడున్నారో చెప్పు. వాళ్ళు నీకు ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. వాడు ఎక్కడికి వెళ్ళాడు ఎవరికి తెలియదు. కనీసం మాకు కూడా చెప్పలేదు, కనీసం ఫోన్ కూడా చేయలేదు. నాకు చేయకపోయినా పర్వాలేదు, కనీసం వాడి పేరు కోటి ఆశలు పెట్టుకున్న నీకైనా చేయాలిగా. వాడు మమ్మల్నే కాదు నిన్ను కూడా నమ్మించి మోసం చేశాడు. వాడిని నా ఫ్రెండ్ అని చెప్పుకోవడమే సిగ్గుగా ఉంది. నేను ఇలా అంటున్నా నన్ను ఏమనుకోవద్దు. వాడి ఫ్రెండ్ లాగే కాదు, ఒక అమ్మాయిగా ఒక తండ్రి కూతురులాగా చెప్తున్నా. మీ నాన్నగారు చెప్పినట్టు ఆయన చూసి సంబంధం చేసుకో ప్లీజ్. నీ మాట నీకు కష్టంగా ఉండవచ్చు. నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన వాడి కోసం ఆలోచించడం మానేసి నిన్ను అపురూపంగా చూసుకుంటున్న మీ పేరెంట్స్ ఇబ్బంది పెడుతూ నువ్వు ఇబ్బంది పడడం మంచిది కాదు. అర్థం చేసుకుంటావని చెప్తున్నా. ఉంటా, బాయ్. శ్రావణి ఇదిగో. థ్యాంక్ యూ. మా పల్లవి మా పల్లవి పల్లవి పల్లవి, డాడీకి ఎగస్తున్నారా అమ్మా? పల్లవి నువ్వు ఇలా అంటానంటే నేను తట్టుకోలేకపోతున్నా. నీకోసమే కదా, ఎవరో కూడా తెలియని అబ్బాయిని నువ్వు సెలెక్ట్ చేసుకున్నా. నీ మాట కోసం నేను ఒప్పుకున్నాను. ఇప్పుడైతే బాధ్యత కోసం చెప్పానో అప్పుడే ఆ జాబ్ వంక పెట్టుకుని ఆ అబ్బాయి పారిపోయాడు. నా కూతురు మాట ఎంత ఇంపార్టెంటో నాకు తన జీవితం కూడా అంత ఇంపార్టెంట్. వాడిని అలా అడగడం వల్లే వాడి నిజస్వరూపం బయటకు వచ్చి నేను వదిలి పారిపోయడం. వాడు పెద్ద మోసగాడు కాబట్టి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియలేదు. కనీసం ఎవ్వరికి ఫోన్ చేయలేదు. మనకే కాదమ్మా, చిన్నప్పటి నుంచి వాడుకున్న బెస్ట్ ఫ్రెండ్స్ కూడా వాడు ఫోన్ చేయలేదు. అది వాడి మెంటాలిటీ. అటువంటి వాడి కోసం నువ్వు ఆలోచిస్తున్నావు, బాధపడుతున్నావు. ఇది కరెక్ట్ కాదమ్మా, అర్థం చేసుకో. అప్పుడు నేను నీ ప్రేమను కాదనలేదు. అప్పుడు నీ మాట నాకు ముఖ్యం, అందుకే నేను ఒప్పుకున్నాను. ఇప్పుడు నా కూతురు భవిష్యత్తు నాకు ముఖ్యం. అందుకని ఇప్పుడు నేను చెప్పినప్పుడు పెళ్లి చేసుకుంటే మనందరం బాగుంటాం. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఆ మోసగాన్ని నీకు మర్చిపో అమ్మా. వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, వాడికి రాడు. నీ మంచి కోసం చెప్తున్నాను, అర్థం చేసుకో. నీ మంచి గురించే కదా మా డాడీ చెప్పి, కొంచెం అర్థం చేసుకో అమ్మా. చెప్పండి. ఏమన్నా మీ ఫ్రెండ్ పెళ్లి ఉద్యోగం పెద్ద ఛాలెంజ్ చేసి భలే సైడ్ అయిపోయాడు. బాధ్యత అంటే అంత వెటకారంగా ఉంది, అమ్మాయిల తల్లిదండ్రులు అంటే అంత అలుసుగా ఉంది మీలాంటి వాళ్ళకి. నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అనగానే చిన్నప్పటి నుంచి అల్లారు బుద్ధిగా గుండెలో హత్తుకుని పెంచుకుని కూతుర్ని అలాంటి ఏమీ లేని అనామకుడికి ఇచ్చేసి వెనక ముందు ఆలోచించకుండా పెళ్లి చేసేయాలి, అంత వెటకారంగా ఉంది. వాడు అలాంటి మోసగాడు అని తెలిసి అలాంటి కండిషన్ పెట్టారు. మోసగాడు కాబట్టే సైడ్ అయిపోయి పరారైపోయాడు. ఇక కాపండి సార్, మీరేదో తెలివైన వాళ్ళు, ఆడేదో పెద్ద మోసగాడు అనేక మీరు ఫీల్ అయింది చాలు. వాడి కోసం, వాడి నిజాయితీ కోసం మాట్లాడే అర్హత మీకు లేదు. ముందు వాడేంటో మీరు తెలుసుకొని అప్పుడు మాట్లాడండి. మీరు అన్నట్టు వాడు అనామకుడు, అనాథే కావచ్చు అంటే దాని అర్థం తల్లిదండ్రులు మాత్రమే లేరు, అంతేకాని వాడికి ఎవరో లేరంటే మాత్రం మేము ఒప్పుకోం సార్. మేమందరం ఉన్నాం, వాడికి మేమందరం ఉన్నాం. పల్లవిని ప్రేమించిన దగ్గర నుంచి వాడు ఏమనేవాడో తెలుసా మీకు? నాకు ఎలాగో అమ్మా నాన్న లేరు కదరా, పల్లవిని ప్రేమించుకున్న తర్వాతే మా అత్త మామల్నే నా తల్లిదండ్రుల్లో చూసుకుంటాను అనేవాడు. అంత గొప్పవాడు సార్ మా వాడు. పల్లవిని వాళ్ళ అమ్మా నాన్నలు తెలియకుండా పెళ్లి చేసుకొని పల్లవి వాళ్ళని దూరం చెయ్యనురా, నేను వాళ్ళు ఒప్పించి పెళ్లి చేసుకొని నేను వాళ్ళకి వాళ్ళ ప్రేమకి దగ్గర అవుతాను రా, ఒక కొడుకులా చూసుకుంటాను రా అని అనేవాడు.
మీరు వాడిని చూసినట్లు వాడు మిమ్మల్ని అంత అలా చూడలేదు సార్. ఒక అమ్మ నాన్నలా చూసుకున్నారు. మీరు వాడి ఉద్యోగం చూసుకోమనగానే వాడు ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు సార్, మాకు తెలుసు. మీరు అనుకున్న దానికన్నా గొప్ప ఉద్యోగం సంపాదించాడు. హలో మొన్న ఎలా ఉన్నారా? బాగున్నావా? ఫైనలీ నేను అనుకున్న గోల్ రీచ్ అయ్యాను రా. నాకు ఫైనల్ ఒక మంచి జాబ్ వచ్చిందిరా. ఆయన ఎక్స్పెక్ట్ చేసిన శాలరీ కంటే ఇంకెక్కువేరా. ఈసారి ఎందుకు ఒప్పుకోరో నేనే చూస్తాను రా. అంత మంచి జాబ్ కొట్టి ఏం చేశాడు? మా అమ్మాయితో పాటు మీకు కూడా హ్యాండ్ ఇచ్చి ఎక్కడికో పరారైపోతుంది ఆ మోసం. నిజమేనండి, వాడు మోసగాడే. ఎంత మోసగాడంటే ఎవరికి వినిపించినంత, ఎవరికి కనిపించినంత, ఎంతమంది పిలిచినా రాలేనంత దూరానికి వెళ్ళిపోయాడు. మమ్మల్ని కూడా మోసం చేసి వెళ్ళిపోయాడు. అంత మోసగాడండి. నువ్వు చెప్పేది అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఈ భూమి మీదే లేడండి, చనిపోయాడు. చనిపోయాడా? అదేంటి మీరు నాకు ఈ విషయం చెప్పలేదు? అర్జెంటుగా ఇక్కడ రారా. ఏమైందిరా? ఆ తర్వాత చెప్తాను. అర్జెంటుగా ఇక్కడ రా, రేపు తన పెళ్ళి. హలో మొన్న చెప్పరా. అరే ఎక్కడ ఉన్నారా? టైం అయిపోతుంది ఇక్కడ. వస్తున్నాను రా, దగ్గరలో ఉన్నా. సరే సరే. చనిపోయాడా? అదేంటి మీరు నాకు ఈ విషయం చెప్పలేదు? ఎందుకని నటిస్తారు? మీరు కానీ మీ కూతురు కానీ ఎవరు రాలేదు. పైగా హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు. మీరు ముందే పెళ్లి అనుకొని మా వాడికి లేనిపోని ఆశలు కల్పించి పంపించేశారు. ఇక నటించకండి ప్లీజ్. మా ఫ్రెండ్ మీకు ఫోన్ చేయగానే మీరు రాను అన్నారు. తన ఫోన్లో బతిమాలడం కూడా మేము చూసాం. మీలాంటి వాళ్ళ కోసం మా వాడు చాలా గొప్పగా ఊహించుకున్నాడు. ఉన్నా నీ కోపానికి నీ బాధకి అర్థం ఉంది, కానీ నువ్వు అనుకున్నట్టు మేము అంత కఠినమైన వాళ్ళం కాదు. నిజంగా చెప్తున్నాను. మీ ఫ్రెండ్ వెళ్ళిన కాడి నుంచి కనీసం ఒక్కసారి కూడా మాకు ఫోన్ చేయలేదు. నా కూతురికి ఇచ్చిన మాట కోసం తన బాధ చూడలేక మీ ఫ్రెండ్ జానుకి మేము ఫోన్ చేసాం. కానీ తను మీ ఫ్రెండ్ కోసం ఏం చెప్పిందో తెలుసా? వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమైపోయాడో మాకు తెలియదని చెప్పి. హలో అమ్మా జాను, నేనమ్మా పల్లవి ఫాదర్ని. చెప్పండి అంకుల్. నీతో విషయం మాట్లాడదామని ఫోన్ చేశానమ్మా. మీ ఫ్రెండ్ సాయి ఏమైపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? జాబ్ సంపాదించి వస్తానని ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయాడు. 4 నెలలు అయిందమ్మా. ఇప్పటికొచ్చి ఫోన్ లేదు. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆన్లైన్లో కూడా ఉండట్లేదు. అంకుల్ మీకు ఆ రోజే చెప్పా వాడు కరెక్ట్ కాదని, వాడు నమ్మద్దని. ఏదో కావాలని చెప్పినట్టు మీరు నన్ను నమ్మలేదు. వాడు వచ్చి మాట్లాడగానే కన్విన్స్ అయ్యి ఆగినట్లు ఉన్నారు. అయినా వాడు ఎవరినైనా నమ్మించేస్తాడు. సరే అమ్మా, వేరే నెంబర్ ఏమైనా ఉందా? కొన్ని ఎక్కడ ఉన్నాడో ఏమన్నా తెలుసా? లేదు అంకుల్, ఆ రోజు మీతో మాట్లాడిన తర్వాత వెంటనే వెళ్ళిపోయాడు. చెప్పమ్మా ప్లీజ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాడు ఎక్కడ ఉన్నాడో, ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో ఏమీ తెలియదు. మీ అమ్మాయిని వాడికి ఇచ్చి పెళ్లి చేశారనుకోండి, ఎప్పుడోకప్పుడు ఇలాగే వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాడో కూడా చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఫ్రెండ్గా మాకు ఓకే, కానీ భర్తగా మీ అమ్మాయి తట్టుకోలేదు. వేరే ఎలాగైనా ఒప్పించి మీ అమ్మాయికి వేరే పెళ్లి చేయండి. మీ మంచి కోసం చెప్తున్నా, మీరు అర్థం చేసుకోండి.
వాళ్ళ ప్రేమ మీద ఉన్న గౌరవంతో 4 నెలలు ఎదురు చూశాను. మీ వాడు వస్తాడేమో, ఫోన్ చేస్తాడేమో అని. కానీ ఏ రెస్పాన్స్ లేదు. ఆఖరికి నా కూతురికి పెళ్లి చేయడానికి కారణం కూడా మీ ఫ్రెండ్ జాను. తను చెప్పడం వల్లే నా కూతురికి పెళ్లి చేశాను. తను చెప్పడం వల్లే మీ ఫ్రెండ్ మోసగాడు అన్నారు. వేరే వాళ్ళు చెప్తే నేను నమ్మేవాడిని కాదు. ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ కాబట్టి, తను చెప్పింది కాబట్టే నేను అన్ని నమ్మాను. మీ వాడు మోసగాడు, తిరిగి రాడు, మిమ్మల్ని కూడా మోసం చేశాడని చెప్పింది. చేసేదేలాగా తల్లిదండ్రులుగా మా బాధ్యతను నిర్వర్తించాం. అప్పటికి పెళ్లి సంబంధం చూసినప్పుడు, ముహూర్తం పెట్టినప్పుడు కూడా మీ ఫ్రెండ్ జానుకు ఫోన్ చేశాం. అయినా సరే తన దగ్గర నుంచి ఒకటే మాట, వాడు ఏమైపోయాడో తెలియదు, వస్తాడో రాడో తెలియదు. ఇంకా పెళ్లి చేసాం. మీ ఫ్రెండ్ మిమ్మల్ని ఎందుకు మోసం చేసిందో నువ్వు అడుగు. సారీ మా. జాను, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నారా? జాను, ఏమైందిరా? ఎందుకంత కోపంగా ఉంది? ఎందుకు కొట్టావు? నువ్వెంత కన్నింగ్ అనుకోలేదు. ఎందుకు చేసావు ఆ పని? ఏమైందిరా? దేనికోసమని? సాయి పల్లవి విషయంలో ఎందుకు అలా చేసావు? ఓహో అదా, అందుకేగా నాలో నేనే నరకం అనుభవిస్తున్నా. చేసిందంతా చేసి ఇప్పుడు అమాయకంగా మాట్లాడుకో. నిజమే, ఇప్పుడు నీ దృష్టిలో నేను విలన్లాగే కనిపిస్తాను. ఆయన వాడిని నేను ఎంతలా ప్రేమించానో తెలుసా? కానీ వాడు నా ప్రేమ గుర్తించలేదు. స్వామి, మా ప్రేమ ఎలా అయినా సక్సెస్ అయ్యేలా చూడు స్వామి. వాడికి ఆ అమ్మాయిని దూరం చేస్తే నాకు దగ్గర అవ్వచ్చని స్వార్థంతో నా ప్రేమ కోసమని వాడి ప్రేమను దూరం చేయాలనుకున్నా, చేశాను. హలో హలో అంకుల్, నమస్తేనండి. ఎవరమ్మా? అంకుల్, నా పేరు జాను అండి. నేను మీ అమ్మాయి ఫ్రెండ్ మాట్లాడుతున్నా. మీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలని ఫోన్ చేశాను. ఓకే చెప్పమ్మా. ఫస్ట్ నేను ఫోన్ చేసినట్టు పల్లవికి చెప్పకండి ప్లీజ్. పర్వాలేదు చెప్పమ్మా. పల్లవి ఒక అబ్బాయిని ప్రేమిస్తుందండి. వాడు నాకు చిన్నప్పటి నుంచే తెలుసు. మేమందరం మంచి ఫ్రెండ్స్. వాడు కూడా నాకు ఫ్రెండే. కానీ వాడి గురించి పల్లవికి పూర్తిగా తెలియక ప్రేమిస్తుంది. వాడు అమాయకంగా కనిపిస్తాడే కానీ వాడికి లేని అలవాటే లేదు. పైగా వాడు మాట మీద నిలబడదు, బాధ్యత లేని వ్యక్తి. ఫ్రెండ్ కాబట్టి తప్పక భరిస్తున్నాం. మా ఎవరిని పల్లవితో సరిగ్గా మాట్లాడినవాడు, ఎందుకంటే వాడి కోసం ఏమైనా చెప్పేస్తామేమో అని భయం. పల్లవికి చెప్దాం అనుకుంటే ఏమనుకుంటున్నా అని చెప్పలేకపోయాను. ఇప్పుడు వాళ్ళిద్దరు దెబ్బకి వెళ్ళిపోయారు. ప్లీజ్ నేను ఫోన్ చేసినట్టు ఎవరికి చెప్పకండి అంకుల్. ఓకే అమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. ఒక అమ్మాయికి ఆలోచించి నా కూతురు జీవితం ఇబ్బందిలో పడకుండా కాపాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఉంటా. అయినా వాడు మారలేదు. వాళ్ళ సోదరు దగ్గరికి వెళ్ళి ఛాలెంజ్ చేసి జాబ్ ట్రైల్స్ కి వెళ్ళాడు. వాడికి మనకి మధ్య ఏం జరిగిందో వాళ్ళకి ఏది చెప్పలేదు. వాడు నాకు కావాలి, వేరే ఎవరికి దక్కకూడదని చెప్పలేదు. అందుకే పల్లవి పెళ్లి విషయం నాకు ముందే తెలిసినా నేను చెప్పలేదు. వాడంటే నాకు ప్రాణం, కానీ వాడు ఎవరికి దక్కకుండా వెళ్ళిపోతాడు అనుకోలేదు. ఫ్రెండ్ అని చెప్పి వాడి జీవితంతో ఆడుకున్నావు. పల్లవి పెళ్లి రోజు బైక్ మీద కంగారుకు వచ్చాడు కాబట్టే వాడికి అలా యాక్సిడెంట్ అయింది. లేదంటే ఈ రోజు మనతో ఉండేవాడు. చిన్నప్పటి నుంచి వాడు తల్లిదండ్రుల ప్రేమ పొందలేకపోయాడు, ప్రేమించిన అమ్మాయి ప్రేమ పొందలేకపోయాడు. నీలాంటి దాని ఫ్రెండ్ అని చెప్పుకోవడమే నాకు విరక్తి కలుగుతుంది. నాకు వస్తున్న కోపానికి నేను చంపేయాలని ఉంది. ఎందుకంటే ఎంత మందిగా ఉన్నారు. మనకు తెలియకుండానే సాయి విషయంలో చాలా శ్రమించడానికి తప్పు చేశాం. మొత్తం తన ఫ్రెండ్ జాను ఉంది కదా, తనంతా మనల్ని రాంగ్ గైడెన్స్ ఇచ్చింది. తనకు ఆల్రెడీ జాబ్ సంపాదించాడు, ఆ విషయం కూడా మనకు చెప్పలేదు. తనకు తెలియదు అని చెప్పేసి మొత్తం అంతా మనల్ని మోసం చేసింది.
సాయికి లేడు. మన అమ్మాయి పెళ్లి టైంలోనే యాక్సిడెంట్లో చనిపోయాడు. దా. అన్నా, చెప్పండి, ఎందుకు ఫోన్ చేశారు? మొన్న ఫోన్ కట్ చేయకమన్నా ప్లీజ్. మొన్న చిన్న హెల్ప్ మొన్న ఒక్కసారి నన్ను సాయి సమాధి దగ్గర తీసుకెళ్ళవా ప్లీజ్? మొన్న ఇంకెప్పుడు నేనేం అడగను ప్లీజ్ ప్లీజ్ మొన్న ప్లీజ్. ఎక్కడ? సరే నేను అక్కడికి వచ్చేస్తాను. థ్యాంక్ యూ. ఇదిగోనండి మా సాయి. ఒక రకంగా నీ చావుకి మేము కూడా కారణం. మమ్మల్ని క్షమించు సాయి. వాడి ప్రేమ పొందే అదృష్టం మన ఎవరికీ లేదు సార్. ఎందుకంటే వాడి ప్రేమ వాళ్ళ అమ్మా నాన్నలకి దక్కలేదు, మీ అమ్మాయికి దక్కలేదు, మాకు దక్కలేదు. ఆ ప్రేమ మొత్తం ఆ దేవుడికి కావాలనిపించిందేమో, దేవుడి దగ్గర తీసుకెళ్ళిపోయాడు.